ప్రతి వారికి స్వంత కష్టాలు, బాధలు ఉన్నాయి. నాకు కూడా ఉండేవి. ఈ విషయంలో ఒకసారి నేను నా గురువుగారికి వ్రాశాను. వారి ఈ జవాబు స్వర్ణాక్షరాలతో వ్రాయదగినది. కష్టాలకు, దుఃఖాలకు గురి అవటం మంచిది. గృహమే విధేయత, సహనం యొక్క శిక్షణా కేంద్రం. జీవితపు దైనందిన కార్యాలన్నింటినీ ఓర్పుతో నిర్వహించటమే ఉన్నతమైన తపస్సు, త్యాగాల ప్రతిరూపం. అందువల్ల కోపోద్రేకాలకు మారుగా నీలో నిర్లిప్తత అలవర్చుకోవాలి. ఇతరులచే నిందింపబడుతున్నప్పటికీ తప్పు తనదే అని భావిస్తూ ఏర్పడిన ఆ పరిస్థితికి లోబడి ఉండడమే నిర్లిప్తత. జీవితపు అస్తవ్యస్త స్థితి నుండి శాంతిని, స్వేచ్ఛను, తృప్తిని పొందడానికని ఇతరులు ఎవరితోనూ కలవకుండా వేరుగా, ఒంటరిగా ఉంటూ ఉంటారు. కానీ మనకు సహకుటుంబీకుల నుండి, స్నేహితుల నుండి, సంఘం నుండి గద్దింపులు, ఎత్తిపొడుపులు, అవహేళనలు ఎదురవుతూ ఉంటాయి. ఈ దూషణలను, నిందలను సహించటమే అత్యున్నతమైన తపస్సు, త్యాగము. వేరొక చోట ఆయన తన సహచరుడొకరికి ఈ విధంగా వ్రాశారు: కష్టాలు, బాధలు నాకూ ఉన్నాయి. అవే మరొకనికి వచ్చి ఉంటే నిశ్చేష్టుడైపోయేవాడు. తరచూ నాకు భోజనానికి ఏమీ ఉండేది కాదు. నాకున్న ఇంతమంది పిల్లల్ని, నా మీద ఆధారపడ్డవాళ్ళని నేనే పోషించాల్సి వచ్చేది. దీనికి తోడు కొన్ని సమయాలలో నేను ఇతరులకు సాయం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి కలిగేది. ఆ బాధ్యత పూర్తిగా నా ఒక్కడి మీదే ఉండేది. వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఆ బాధ్యతను నేను నిర్వహించవలసి వచ్చేది. కప్పుకోవడానికి మా కుటుంబమంతటికీ ఒకే ఒక బొంత ఉండేది. అది కూడా బాగా చినిగిపోయి ఉండేది. కానీ నేను దానిని కాలంతో పాటు గతించిపోయే నా దురదృష్టపు విధి విలాసంగానే తీసుకున్నాను. నాలో అంతటా బాహ్యంగా నిండి ఉన్న ఆ సత్తత్వంతో పోల్చి చూస్తే ఇది ఏమీ ముఖ్యమైన విషయం కాదని నాకనిపించింది. అవే ముక్తికి మార్గాలని తలచి సదా వాటి పట్ల చిరునవ్వుతోనే మెలిగాను.